అదొక నోటి మాట కాదు. సరే ప్రభా, ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉంటాను ప్రభా అని ఒక మాట ఇచ్చేయటం కాదు. ఒక పదురైన ఖడ్గం, ఒక కాల్చబడిన ఖడ్గం తన శరీరాన్ని వధించాలి. శరీరం మీద ఆ తీవ్రమైన ఖడ్గపు ఘాటు పడాలి, రక్తము చిందించాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చర్మం తెగి పడిపోవాలి. పదునైన ఖడ్గం అతని మీద దాడి చెయ్యాలి. ఎప్పటికి కూడా బాధ కలుగుతున్నంత సేపు, గుర్తు ఉన్నంతసేపు తనకు గుర్తు రావాలి. నేను దేవునితో నిబంధన చేసుకున్నాను, దేవుడికి నాకు మధ్యలో అగ్రిమెంట్ ఉంది, ఇష్టానుసారంగా నేను చేయకూడదు, ఎటు పడితే అటు పోకూడదు, ఎవరితో పడతాలు కలిసిపోకూడదు, నాకు దేవునితో నిబంధన అయిపోయింది, మేము జాగ్రత్తగా ఉండాలి. 24 గంటలు ఆ మాట తన మనసులో పెట్టుకోవాల్సి బతకాల్సిన పరిస్థితి. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అదేదో నిబంధన అంటే ఒక నోటి మాట ఏమో, ఇంకా ఆశీర్వాదాలు రావడానికి తప్పే ఉందిలే కానీ మనం అనుకోవటం కాదు. నిబంధనలోకి రావడానికి ఎక్కడ దేవుని ఖడ్గం అతని మీద పని చేయాల, దేవుని అగ్ని అతని మీద పని చేయాల. శరీరములో రక్తము చిందించేంతగా కోత కొయ్యబడాలి. అతడు నొప్పితో బాధతో విలవెల్లాడిపోవాలి, మంచాన పడి ఉండాలి. కొంతకాలము దేవుని సముఖము తప్ప, దేవునితో బాధ చెప్పుకోవడం తప్ప ఇంట్లోంచి బయటికి వచ్చే పరిస్థితి ఉండకూడదు. ఎవరి మీదకి దేవుని వాక్యమనే ఖడ్గం ఆ రీతిగా వస్తుందో, ఎవరి మీదకి దేవుని అగ్ని చేత కాల్చబడ్డ ఖడ్గం రాత్రికి వస్తుందో, ఎవడైతే ఆ విధంగా కోయబడతాడో, ఎవడైతే ఆ విధంగా రక్తము చిందిస్తాడో, ఎవడైతే నిబంధనలకు వస్తాడో, ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది, నీకు నాకు మధ్యలో నిబంధన గుర్తు ఇదే. ఈ నిబంధన ఉన్నంతసేపు నీకు అత్యధికమైన అభివృద్ధి కలుగు చేస్తానని దేవుడు తేటగా మాట్లాడాడు. పొగిడే వాక్యాలు కావాలి, వాగ్దానాలు మాత్రమే కావాలి, అభివృద్ధి కావాలి, ఆదరణ మాటలే కావాలి, సంతోషపరిచే మాటలు కావాలి, పెట్టకథలు కావాలి, జోక్స్ చెప్పేవాడు కావాలి. పనికి క్రైస్తవ్యంలో ఎలాంటి వాడు కావాలి తెలుసా? కాల్చబడిన ఖడ్గమును దూసేవాడు కావాలి, శరీరమును గాయపరచగలిగిన వాడు కావాలి, కోసి వేసేవాడు కావాలి, రక్తమును చిందించేవాడు కావాలి. బైబిల్ గ్రంథంలో రాయబడిన ఒక మాట చెప్పనా? రక్తము చిందించకుండా కత్తి దుయ్యవాడు శాపగ్రస్తుడు అని చెప్తుంది బైబిల్. దైవ సేవకులకి మాట ప్రకటిస్తున్నాను బిడ్డలారా, మీరు ఎలాంటి సంఘాల్లో ఉండాలో తెలియపరిచే మాట. రక్తము చిందించకుండా కత్తి దూసేవాడు శాపగ్రస్తుడు. అంటే కొంతమంది కత్తి దూస్తారు, కత్తి చులిపిస్తారు, కానీ చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా రక్తము చిందించకుండా ఉంటారు. అది వాక్యోపదేశమే నేను చెప్పేది. ఎంతసేపు వాగ్దానాలే, ఎంతసేపు జోక్సే, ఎంతసేపు ఆదరణ మాటలే, ఎంతసేపు ఓలలాడించమే, ఎంతసేపు ఊరుకోబెట్టడమే, ఆదరించడమే. రక్తము చిందించే పని లేదు, ఖండించే పని లేదు, గద్దించే పని లేదు, బుద్ధి చెప్పే పని లేదు, శిక్ష చేసే పని లేదు. కోరికలు కలుగుతున్న శరీరంలో దేవుని భయపడినట్లుగా దేవుని ఖడ్గమతల మీద పనిచేసి భయం కలిగించి నేను దేవుని కోసం బతకాలి అన్న స్పృహ పుట్టించే బోధ లేదో. రక్తము చిందించకుండా కత్తి దూయిచున్న వాళ్ళారా, మీకు శ్రమ తమాషా కాదు ఇదే. ఏదో ఒక సంఘానికి వెళ్ళిపోవటం, ఎక్కడో దగ్గర కూర్చోసుకొని అయిపోయిందిరా భక్తి అనుకోవటం కాదు. నిబంధన అంటే ఏంటి తెలిసిన? పదునైనటువంటి దేవుని ఖడ్గము నీ మీద పని చేయాలి. ఆమేననండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పాత నిబంధన కాలములైతే ఖడ్గము శరీరములో ఒక అవయవాన్ని గాయపరిచింది, చర్మాన్ని కొంత కోసేసింది, కొంత రక్తాన్ని చిందింపజేసింది. కొత్త నిబంధనలో శరీరము కాదు, అసలు కోరికలకు మూలమైన హృదయములకే సున్నతి కలగాలని యేసు మాట్లాడుతున్నాడు. ఎక్కడో ఒక అవయవాన్ని పాపము జరిగే అవకాశం ఉన్న చోట సున్నతి జరిగింది. కొత్త నిబంధనలు అది కాదు. అసలు కోరిక ఎక్కడ పుట్టిందో, తలంపు ఎక్కడ పుట్టిందో ఆ హృదయానికే సున్నతి కావాలి. దేవుని వాక్యం ఖడ్గము హృదయంలోనికి రావాలి. అది పురుషుడైన, స్త్రీ అయినా, చిన్నవారైనా, పెద్దవారైనా హృదయంలోనికి దేవుని ఖడ్గము దూసుకొని పోవాలి. పొద్దునైన వాక్యము రావాలి. పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడిన ఖడ్గం అనగా అభిషేకములో ఉన్న ఒక వర్తమానం రావాలి. గుండెను కోసేయాలా, ఆ కోరికలను కట్ చేయాలా, ఆ స్వభావాన్ని కట్ చేయాలా, ఆశలను కట్ చేయాలా, ఆ బుద్ధులు కట్ చేయాలా, ఆ యొక్క తలంపులు కట్ చేయాలా. దేవుని వాక్య ఖడ్గముతో హృదయములకు సున్నతి అయిపోతే నీకు దేవునికి మధ్య ఒక నిబంధన వచ్చేస్తుంది అన్నమాట. హల్లెలూయా. ఎప్పుడైతే నిబంధనలోకి వచ్చేసావో అత్యధికమైన అభివృద్ధి. ఒకవేళ దైవ సేవకులారా మీలో నన్ను ఎవరు అపార్థం చేసుకోకపోతే, ఇన్ని సంవత్సరాల నీ కష్టం, నీ కన్నీరు, నీ ప్రయాస, నీ సువార్త
అత్యధికమైన అభివృద్ధిలోకి ఇంకా రావట్లేదా? ఒకసారి నిబంధన ఖడ్గం నీ మీదకి రావాలేమో చూడు ఒకసారి. ఒకవేళ ఆ ప్రయత్నం కానీ చేయగలిగితే అత్యధికమైన అభివృద్ధి, లోక సంబంధమైన డబ్బు, సుఖము, ఘనతలు, ఈ విషయంలో నీకు వైరాగ్యం ఉంటే ఉండని, మంచిదే మంచిదే. కానీ కృపావరములు అభివృద్ధి పొందొద్దా? మాట్లాడరే, హలో మాట్లాడరే, కృపావరాలు అభివృద్ధి పొందొద్దా? హలో, ఎవరు ఇల్లు? నేను మీతోనే మాట్లాడేది. బతివాలి సుక్కలు చూపించి తినిపించాల్సిన పని ఏం లేదు. మీకు శ్రద్ధ ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, లేకపోతే సరిపెట్టుకుని పోదాం. బతిలాడి సందమామ చూపించి అన్నం తినిపించే పనికి పని ఏం లేదు. ఆకలి కొనని వారు తినండి, తప్పికొన్న వారుల జీవజలం దగ్గర రండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా చల్లగా ముద్దుగా కూర్చునే పని కాదు. అడుగుతుంటే జవాబు కూడా చెప్పలేనంత అంత మైకం గమ్మేసి ఉందా ఏంటి? దరిద్రపు నిద్ర మొత్తం వదిలించుకొని స్తోత్రాలు చెప్పండి ఒకసారి. చెప్పా గట్టిగానే. దేవుని వాక్య ఖడ్గము హృదయముల మీదకి రావాలి, అప్పుడే నిబంధన కలుగు, దేవునికి స్తోత్రం కలుగునగా. నీకేం పర్లేదులేమ్మా, దేవుడు కాపాడుతానులేమ్మా, దేవుడు ఆదరిస్తానులేమ్మా, దేవుడు పోషిస్తానులేమ్మా, దేవుడు నీకు అప్పులు తీరుతానులయ్యా, మీ బిడ్డలకు పెళ్లి చేస్తావులయ్యా, ఇల్లు కట్టుకుంటావు, ఎప్పుడు ఇదే నీకు మేషిని కాడుకు సాలు మన్నా, ఇక వా ఉత్తర దిక్కు తిరిగి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలా, తిరిగాక ఆరగా దొరుకుతుంది మన తిని కూర్చున్న అడవిలో. పద, వాగ్దాన దేశానికి పద. ఉత్తర దిక్కున ఏముందే? మహారాజు పట్టణమైన సీయోను ఉంది. పద, అక్కడికి పద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ సంతోషంగా చెప్పండి ఒకసారి. హృదయము గాయపడకుండా, కత్తి నరకకుండా, రక్తము చిందించకుండా ఎవడైనా నిబంధన చేసే అవకాశం ఉంటుందా? నిబంధన చేయటం అంటే ఓకే నేను కూడా ఇవాళ నుంచి నిబంధన అని సంతకం పెట్టేసి కాగితం అర్థం కాదు. ఇక నిబంధన అంటే దేవుని వాక్య ఖడ్గాన్ని ఆహ్వానించాలి. ఏ కత్తి నిప్పుల మీద కాల్చబడిందో, ఏ కత్తి పదునుకు వేడి తోడయ్యిందో, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ కత్తి శరీరం మీదకి రావాలా, శరీరాన్ని కోయగలగాల, రక్తమును చిందించగలగాల, నొప్పితో విలవిలలాడాలా, దేవుని సన్నిధిలో మోకాల మీద పడాలా. అయ్యా ఒప్పుకుంటున్నాను ప్రభువా, ఈ చూపు తప్పే, ఈ మాట తప్పే, ఈ తలపు తప్పే, ఈ ఆశ తప్పే, ఈ కోరికలు తప్పే, ఇవన్నీ నీ అగ్ని చేత కాల్చబడిన పదులైన ఖడ్గము చేత వధించినందుకు స్తోత్రం. ఇప్పుడు ఆ శరీరం మీద గుర్తు ఉంది. ఇదిగో నీ ఖడ్గపు ఆనవాళ్ళు ఉన్నాయి, నీ రక్తము చిందించిన మరకలు ఉన్నాయి. బాధతో మోకాల మీద విలవల్లాడుతున్నాను. నీకు నాకు మధ్యలో ఒక నిబంధన చేసుకుంటున్నాను. ఇది మొదలుకొని నా ఆత్మ కాదు, నా శరీరము నీ సొత్తు అనే ఒక నిబంధనలోకి రాగలిగితే కదా నువ్వు ఆశీర్వదించబడతావు. వచ్చిపోయే భక్తి కాదు, టైంపాస్ వ్యవహారం కాదు. నీకు నీ దేవునికి మధ్య నిబంధన వస్తేనే అభివృద్ధి. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఇదిగో దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతున్న విషయం. మళ్ళీ ఆ మాట చెప్పాలని పరిశుద్ధాత్ముడు ప్రేరణ కలిగిస్తున్నాడు. రక్తము చిందించకుండా కత్తి దొయ్యవాడు శాపగ్రస్తుడైపోతాడు. నన్నేం చేయమంటావు? ప్రజలు కోరుకున్నారు, దూడ చేసి ఇచ్చారని మాట్లాడితే అహరోను దేవుడు సమర్థించలేదు సుమా. ప్రజలు ఏది కోరుకున్నది చేయడానిక సేవకుడు ఉన్నాడు. ప్రజలకు ఎలా ఇష్టమైతే ఆ మాటలు చెప్పడానిక సేవకుడు ఉన్నాడు. ఇది తప్పు, దేవుని చిత్తం కాదు, ఇలా చేయకూడదు అని ఖండించి కావాలి. ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి మీతో మనవి చేస్తున్నాను. నేను నిబంధన చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నిన్ను ఒక నిబంధన అనుభవంలోకి తేవడానికి దేవుని వాక్య ఖడ్గం ఈ పగలు పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడి సిద్ధంగా ఉంది. ఇప్పటికే మీలో అనేక మంది జీవితాలలో దేవుని వాక్య ఖడ్గం పదునైనటువంటి గాయం చేస్తూ ఉంది. దేవునికి అప్పగించుకో. నీకు నీ దేవునికి మధ్యన
ఒక నిబంధన సంబంధం ఏర్పరచబడేలాగా ఈ పూట తీర్మానంలోకి వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. యథార్థంగా చెప్పండి, మీలో ఎంతమందికి దేవునితో ఒక నిబంధన చేయాలని ఆశ ఉంది? ఆమేన్. 50వ కీర్తన 4వ వాక్యం చదివి పెట్టండి. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. రాకడలో దేవుడు తన భక్తులందరినీ పిలుస్తాడట. ఎవరెవరిని పిలుస్తాడో తెలుసా? ఎవరు బాగా దశంభాగాలు ఇచ్చారో, ఎవరు బాగా ప్రత్యేక కానుకలు ఇచ్చారో, ఎవరు దైవజనులను కాస్త గౌరవాభిమానాలతో చూశారో వాళ్ళగా. ఎవరికి తెలుసా? బల్యర్పణ చేత నాతో నిబంధన చేసిన వారిని నా యొద్దకు సమకూర్చుడని యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరినట? బల్యర్పణ చేత నాతో నిబంధన చేసిన వారిని నా యొద్దకు సమకూర్చుడి. పోరబోగితే నిమిషములో రెప్పపాటులో మార్పు పొందేది ఎవరు? ఎక్కడెక్కడున్నా దేవుని వద్దకు సమకూర్చబడేది ఎవరు? ఎవరు ఎత్తబడేది? ఎవరు పెళ్లి కుమార్తె సంఘంలో ఉంటారు? ఎవరు ఆ పిలుపునందుకుంటారు? ఇక్కడికి ఎక్కిరో అని ఆహ్వాని వారికి దొరుకుతుంది. బల్యర్పణ చేత నాతో నిబంధన చేసిన వారిని నా దగ్గర తీసి చర్చికి వచ్చిన వాళ్ళందరూ కాదు. బల్యర్పణ చేత నాతో నిబంధన చేసిన వారిని నా దగ్గర సమకూర్చు. అంటే దేవునితో నిబంధన ఎలా చేయాలట? బల్యర్పణతో అనండి. అంటే ఏదో ఒక అర్పణ బలిపీఠం మీద పెట్టకపోతే వాడు దేవునితో నిబంధన చేయటం కుదరదంట. ఓకే, నేను కూడా నిబంధన నా పేరు రాసుకుంటే అవ్వదు. బల్యర్పణ చేత ఆయనతో నిబంధన అలా చేసిన వారిని రాకళ్ళు ఎత్తబడతారంట. దేవాతి దేవుడని యెహోవా ఆజ్ఞించుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు తన భక్తులను రమ్మని పిలుస్తున్నాడు. ఎవరో భక్తులనగా బల్యర్పణ చేత నాతో నిబంధన చేసిన వారిని మాత్రమే నా యొద్దకు సమకూర్చున్నాడు. ప్రసంగాలు చేశాం కాబట్టి, చర్చలకు వచ్చాం కాబట్టి, కానుకలు ఇచ్చాం కాబట్టి కాదు. దేవునితో ఒక నిబంధన సంబంధంలో ఉంటే వాడే రాకుల్లో ఎత్తబడతాడని వాక్యం తెలియజేస్తుంది. దేవునితో నిబంధన ఎలా చేయాలి? బల్యర్పణతో అనండి. అంటే బలిపీఠం మీద ఏదైనా ఒక అర్పణ పెడితేనే నీకు దేవునికి మధ్యలో ఒక నిబంధన వస్తుంది. కేవలం డబ్బులు ఇచ్చి పాటలు పాడి ప్రసంగం చేసి అవ్వదు. మరి బలిపీఠం మీద ఏం పెట్టాలి? బలిపీఠం మీద ఏం పెట్టాలి? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా. సింపుల్. అలాంటి ఏమైనా ఉంటే దావీదు పాపం చేసినప్పుడు దేవుడు ఈ బగిలిపోతే పిచ్చేసి లేస్తున్నావా, మా దుర్మార్గుడు నువ్వే, దుష్టులు నువ్వే, ద్రోహం నీదే అంటే ఏడిచాడు, బాధపడ్డాడు, పశ్చాత్తపడ్డాడు, ప్రార్థన చేశాడు. కానీ సర్లే చెప్పు, మరి పరిష్కారం ఏంటి? నా కుమారుడా దావీదు 1,00,000 గొర్రెలు నాకు బలి అర్పణ చెయ్యి అంటే 5 నిమిషాల పని. రాజుగారు కదండి, కష్టమేముంది? 51వ కీర్తన ఏడిచి లాస్ట్లో అంటాడు, నువ్వు బలిని కోరవాడు, కోర్చిన పని పోని పాటికి దర్జాగా రాయ్ తీసుకున్నట్టు ఒక 50,000 కోసేయండి రందు, నువ్వు తెగిపోద్ది 5 నిమిషాల పని. అలా ఒప్పుకుంటలేదంట ఆయన. దావీదు రాజు గారు సిక్కొచ్చి పడిపోయింది. ఇప్పుడు నువ్వు బలిని కోరితే కనుక ఎప్పుడో ఇచ్చేద్దును, డబ్బులు అంటే పని ఇచ్చేద్దును, రే అర్జెంట్ గుడిగట్టరని కట్టిపారేద్దును, నువ్వు అలాంటి తిప్పలు పెడతలేదు నన్ను. నువ్వేమన్నావంటే విరిగిన మనసును కోరుతున్నావు. నాకు అదే కష్టం, డబ్బులు ఇచ్చేస్తాం ఈజీ, మనసు ఇరుగుతలేదు. ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చేసి, ఎన్ని ప్రార్థనలు చేసిన మనసు ఇంకా అది కావాలి ఇది కావాలని కోరుకుంటానే ఉంది, కలుగుతాను, మనసు ఎరగట్లా. మనస్సు విరుగుట అనండి అంటే ఏంటి? మరి ఏది అడిగినట్టు చూస్తారు ఇంద్ర బాబు, మంచి వెరైటీ.
మనస్సు విరిగిపోవడం అంటే ఏంటండి? ఏమో మాకు ఎప్పుడన్నా ఇరిగితే కదా, లేనిపోయింది మాకు ఎలా తెలుస్తుంది? మాకు ఇరిగిందిలే, నేను చెప్తాను. నేను మనస్సు విరిగిపోవటం అంటే విరక్తి చెందడం. ఇక నాకు వద్దనిపించడం. ఏదో తోటికోళ్ళ మధ్యలో అగ్గి అంటుకుంది, వేసి రక్తం వేయించి. మరి మాది సమాధానకర్తల ఉద్యోగం కదండి, తెలిసి అంటే పరిగెత్తికెళ్ళాం. తప్ప మాట చేయకూడదు. మన దేవుని బిడ్డలం, మన కోపాలేంటి, గొడవలేంటి, క్షమించుకోవాలా, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఇదేంటి ఏమిటని చెప్పేసి మాట్లాడి మధ్యలో సమాధానకర్తల పాత్రలు పోషించి వాళ్ళని కలిపి సమాధాన పడ్డాక తిప్పలబడి మొత్తానికి ఒక అమ్మాయి మత్తపడింది. సరే ఇక మీరు అలా చెప్తే అలాగండి, అమ్మయ్య ఈ పేపర్ పాస్ అయిపోయామని ఈ పేపర్ దగ్గరికి వచ్చాము. ఈ పేపర్ ఏమంటుంది తెలుసా? అన్నయ్య నువ్వేమన్నా చెప్పు, నేను మట్టికి దాంతో ఇక మాట్లాడను. తప్పమాట నా మనసు ఇరిగిపోయింది, నీకు తెలీదు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇక విరక్తి వచ్చేసింది, నువ్వు ఎన్ని చెప్పు నా వల్ల కాదు. ఇప్పుడు యేసుప్రభుకి ఏం కావాలంట? నువ్వు బలిని కోరితే ఇచ్చేసేవాడినే. 1,00,000 గొర్రెలు అంటే కూడా లెక్క కాదు నాకు. ఎక్లాసిన ఐశ్వర్యవంతుని రాజుగారిని ఒక ఆర్డర్ ఐటమేగా, ఎవరక్కడ అంటాడు, అందరం ఎక్కడే అంటాడు. 1,00,000 గొర్రెలు తెచ్చేయమంటాడు, అయిపోతుంది. పెద్ద పెద్ద బాధ ఏముంది? ఇప్పుడు యేసుప్రభు అంటే ఏమంటున్నాడంట, అది కదా వచ్చింది బాధ దావీదుకి. నువ్వు బలిని కోరితే బాగుండి ఇచ్చేద్దు నల్లెల్లుయ్యా, ఇప్పుడు నువ్వు అది కోరతా లేదు. ఏమంటున్నావు? నీ మనసు ఇరిగిపోవాలరా, ఆ విరిగిన మనసే ఇక్కడ పెట్టురా, లేదా నాకు వద్దన్నాడు యేసుప్రభు. ఇదేమో ఇరుగుతా లేదు. ఎన్ని పాటలు పాడి అప్పటికే, ఎన్ని సితారాలు వాయించేశాడు, ఏచి రక్తం ఇచ్చేయం, ఎన్ని సింహాలను చంపేతను, లోపల ఒకటి బతికే ఉంటున్నాడు. దొరికిన సింహం దొరికినట్టు చంపేశాను కానీ వీడి మట్టుకు వదులుతలేదు ప్రభా. మనసు ఇరిగిపోతే నా దగ్గర అలా తెలిపోతున్నాడు యేసుప్రభు. ప్రభు 1,00,000 రూపాయలు ఇచ్చుకుంటానే ఉన్నా, కొంచెం నేను లంచకుండా కనపడతాను, సైతాన పో. అమ్మ నాయన ఏం కావాలి? విరిగిన మనసే. విరిగిన దానిని కోరదు లోకం, విరుగా నిచ్చోని దృష్టిలో శూన్యం. విన్నారా? విరిగిన దాన్ని లోకం కోరుకుంటుందా? ఒక విరిగిపోయిన వస్తువును కొంటాడేవడన్నా? విరిగితే లోకానికి పనిచేయదంట, విరగకపోతే దేవుడికి పనిచేయదంట. స్తోత్రం చెప్పాలనిపించదుగా. నేను అడిగితే చెప్తే ఏంటి? అసలు నీ కడుపులో సొంతంగా ఉండదు అసలు. విరిగిన దానిని కోరదు లోకం, విరుగా నిచ్చోని దృష్టిలో శూన్యం. విరిగిన దానిని కోరదు లోకం, విరుగా నిచ్చోని విరచిన దేవా, విరచిన దేవా, జీవాహారము జీవజలము నీవే. ఇశ్రాయేలుగా మలచుము నీ ధరలో. మాట ఏమిటి? మా ఊడు ఒకడు ఉన్నాడులే, అడిగి అబ్బా అసలు సమర్పణ లేదా, హృదయం లేదు, ఏమి లేదు, ఊరికే పాట పాడగలరు కాబట్టి. ఏడాది దూడలనా, ఏలాది పొట్టేళ్ళనా, ఏలాది నదులంతా తైలము నీకిచ్చిన చాలునా. ఓ లాగుతున్నాడు పాట. ఇటు కాదు, వీడికి మారు మనసు లేదు కదా. వెనకాల నుంచి నేను పోయి మైకి పట్టుకొని చాలును నా కుమారుడా చాలును అన్నాను. వెంటనే పాడే పాట పడి మోకలు పడి, నా వల్ల కదా నేను తేలేని ప్రభావం అంటున్నాడు. మరి ఎందుకు పాడేవరా? వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా అని మంచి రేంజ్ అవుతుంది. వెనకాలకు వచ్చి చాలును అంటే, అయ్యో నా ప్రభు నా వల్ల కాదు, నన్ను క్షమించి. మరి ఎందుకు అరుతున్నావు? ఇదే గోల్ చేయటం తప్ప, అందరిలో పడి అడబడి చేస్తుంది తప్ప, లోపల సరైన మార్పు ఇంత దొంగ రకం ఇది. అంతలో దావీదే కన్నీరు మున్నీరు గచ్చి ప్రార్థన చేసి, తప్పు అయిపోయింది బాబు, నీ కృప దూరం చేయకు, సన్నిధిలో తోసివేయకు, ఆత్మను తీసివేయకు, రక్షానందం మళ్ళీ ఇచ్చేయి అని ఎంత ఏడిచాడు కానీ పని అవుతలేదు. లాస్ట్లో అంటాడు, ప్రభా ఏదైనా బల్లిమ్మని చెప్పి ఇచ్చేస్తాను, నా వల్ల కావట్లేదే అంటాడు.
నాకు అలాంటి ఏం పని చేయరా అన్నాడు. మరి ఏం కావాలి నీకు? ఏం కావాలి? నీ మనసు ఇరిగిపోవాలి. మనసు కలిగేగా ఆ పాప చేసావు, మనసు కలిగేగా జనాభా లెక్కించావు, మనసు కలిగేగా ఈ పనికి మళ్ళీ పనులను చేసావు. ఆ మనసు ఇరిగిపోవాలి, విరక్తి వచ్చేయాలి. ఇక నీకు ఆశ కలగకూడదు, ఇక నీకు ఆ మనసు రాకూడదు, నీకు అసలు కోరిక కలగకూడదు. చాలా కష్టం కదా ప్రభు. మరి కొన్ని ఇబ్బందులు అంటే కష్టంగా ఉంటుంది. కత్తి వచ్చేయాలి, దూసేయాలి, రక్తం వచ్చేయాలి. ఇప్పుడు చెప్పు అన్నాడు. దెబ్బలు పడి మొత్తానికి ఆ అనుభవంలోకి వచ్చాడు. ప్రభు చెప్తున్నాడు, బలి అర్పణ చేత నాతో నిబంధన చేయాలి. ఇప్పుడు బలి అర్పణ అంటే బలిపీఠం ఏ అర్పణ పెట్టాలి? కోడిగుడ్డు, ఆనపకాయ, అట్టికాయలు. ఇప్పుడు కదే మొన్న ఒకటి చెప్తున్నాడు, అన్న కోడిగుడ్డు 300కి వెళ్ళిందన్న మా చర్చిలో. కరువు వచ్చిన దేశంలో కన్నా మీరే దుర్మార్గం ఉన్నారు కదరా, కోడిగుడ్డు 300 ఏంట్రా అంటే, అన్న నువ్వు ఆ విధంగా మాట్లాడకూడదు, మేము చర్చి అకౌంట్కే ఓసోసి ఎంత రెఫరెన్స్ చేయడం ఉంది. ఈడే రెఫరెన్స్, వీడు సొంతం రాశాడు ఒకటి. ఈ కోడి కూడా తీసుకొచ్చి దాన్ని 300కి అమ్మి, ఆనపకాయ తెచ్చి 500కి అమ్మి, ఇన్ని తిప్పలు పడితే అందరూ యథార్థంగా దశంభాగాలు ఇచ్చే, కానుకలు ఇచ్చి, వర్ధిల్లో కొలిది ఎంతో కొంత సేవకు సహకరిస్తే ఈ గుడ్లు అమ్ముకునే పని ఏముంది? మళ్ళీ దానికో పండగ, దానికో రేటు. ఒకటోసారి పానికి మళ్ళీ పనులు ఏడ తగలబడ్డారా? ఏమని చెప్తుంది వాక్యం? మనస్సు విరిగిపోవాలా అనండి. తిండి మీద, ఖరీదైన బట్టల మీద, ఇంకా వెండి బంగారాల మీద, ఘనతల మీద, పొగడతల మీద, రకరకాల ఆశల మీద మనసు చెప్పరే. హల్లెలూయా. విరుగని మేఘం కురువదు భూమిలో, పగులని నేల ఫలములనీయదు. మేఘం వెరగకపోతే నీళ్ళు వస్తాయా? నేల పగలకపోతే మొలకలు వస్తాయా? విరుగని మేఘం కురువదు భూమిలో, పగులని నేల ఫలములనీయదు. కై విరిగిన దేవా, కై విరిగిన దేవా, జీవాహారము జీవజలము నీవే, జీవాహారము జీవజలము నీవే. వాక్యములో ఉన్నమాట విరగాలి. నువ్వు ఆడి మీదకి ఈడి మీదకి దెబ్బలాట్లకి వెళ్ళిపోయి తీసుకొచ్చేస్తాం కాదు, నీ మనసే విరగాలి. అంటే ఆశలపై, కోరికలపై, వస్తువుల పదార్థ సంబంధ వైభోగాలపై నీకే ఒక విరక్తి రావాలి. నాకు వద్దనిపించాలి కత్తే. అలాంటిది బలిపీఠం పెట్టాలి. ఎందుకు పెట్టాలి? బలి అర్పణతోనే దేవునితో నిబంధన చేయగలం. విరిగిన మనస్సు అనండి. రోమాపత్రిక 12:1 ఏముంది? సజీవయాగముగా మీ శరీరములను సమర్పించుడి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏం పెట్టాలంటే, బలిపీఠం మీద ఏం పెట్టాలంట? సజీవ యాగం అంటే ఏంటి? యజ్ఞం అంటే ఏంటి? కత్తితో ముక్కలు నరికి అగ్ని చేత కాల్చబట్టం యాగం, యజ్ఞం. ఇప్పుడు ఏదైనా కోడి పిల్లనా, ఎద్దున, గొర్రె పిల్లనా కాదు, నీ శరీరాన్ని అనండి. అంటలా సరిగ్గా చెప్పండి. 100 రూపాయలకైతే మడిచి పైనుంచి ఎట్ట 500 నోటు, 300 తెలివితేడు 500 వేసినట్టు. ఇంకా సులువైన పాస్ గారికి ఇచ్చి పాస్ చేయమను, పట్టుకెళ్ళి 1000 రూపాయలు పాస్ గారికి అంటే పాస్ గారికి పట్టుకెళ్ళి. ఎవరు ఇచ్చారు? పలాని సహోదరుడు ఇచ్చాడు. పలాని సహోదరుడు సభల కొరకు 1000 రూపాయలు ఇచ్చాడు. ఎవరు అతని కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. అది ఈడికి వస్తుంది పేరేపన. ఆడికి ఈడికి ఇదే కావాలా? సరైన బేరం. ఒకసారి మందిరంలో ఒకడో మందిర నిర్మాణానికి 7,001 రూపాయి రాయి నా పేరు మీద, 7,001 రూపాయి రాయి అన్నాడు. నాకు ఆ రూపాయి మరమేంటో తెలుస్తలేదు. ఆ రూపాయి ఏంటన్నా అని అడిగా.
ఆడు 7,000 ఇచ్చాడంట కానీ, అవును నాది రూపాయి పెంచి ఉండాలి అడిగన్నా, రాయి 1 రూపాయి రాయి. నీ పనికి మని అలంపాటు బుద్ధులు ఎడదాకా తెచ్చావు కదరా, ఏం పనులు రీ ఎడ చేయాలంట? సజీవ యాగంగానండి. దేవుని వాక్యమనే ఖడ్గంతో సంగమనే బలిపీఠం మీద నీ శరీరమునే ఒక బలి అర్పణ చేయాలంట. శరీరమును దాని ఇచ్చలతో కూడా వధించేయాలి. గలతీ 5:4 దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకేం మిగలటలేదు. స్తోత్రం చెప్పరే. శరీరము దాని ఆశలు, శరీరం దాని కోరికలు, శరీరం దాని ఇచ్చలు బలిపీఠం మీద తెచ్చేయాలా. శరీరం అన్నాక దానికి స్వభావం ఉంటుందిగా, దానికి నైజం ఉంటుందిగా, దానికి బుద్ధి ఉంటుందిగా, దానికి లక్షణం ఉంటుందిగా. ఏముంటుంది? 5:17 ఆత్మకు విరోధముగా అపేక్షించు శరీరం. దాని లక్షణమే ఆత్మకు విరోధంగా అడగటం. దాన్ని ఆశలతో ఇచ్చలతో కూడా దాన్ని సిలువేసేయమని గలతీ 5:4 దేవుడు మాట్లాడుతున్నాడు. చేతులతో గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సజీవ యాగముగా శరీరమును ఏం చేయాలట? శరీరాన్ని ఏం చేయాలంట? సమర్పించాలి. అంటే ఇప్పుడు బలిపీఠం మీదకి ఏం తీసుకురావాలి అంటలా గట్టిగా? విరిగిన మనస్సు. రెండవది సజీవ యాగంగా శరీరం. అబ్రామా, నీవు ప్రేమించు నీ ఒక్కగానో కుమారు నాకు బలి ఇచ్చేయమన్నాడు. అంటే బలిపీఠం మీదకి ఏం తేవాలి? నువ్వు ప్రేమించేదాన్ని, ఇష్టం లేని దాన్ని తీసుకొచ్చి పారేస్తాం కాదు. నువ్వు ఏది ఇష్టం? బాగా మాంసాహారం ఇష్టమా? పెట్టే బలిపీఠంలో పెట్టే, దాన్ని కూడా వదిలిపోవాలి. ఖరీదైన బట్టలు ఇష్టమా? ఆకాన్ అనేవాడు ఎంత మంచివాడు తెలుసా? యెహోషువ టీములో ఒక సేనాధిపతిగా ఎతికాడు. అతని కళ్ళ ముందే చాలా మంది తాగుబోతులు అయిపోయారు, వ్యభిచారులు అయిపోయారు, భ్రష్టులు అయిపోయారు. తను మాత్రం రోషంగా బతికాడు. ఎక్కడ పాపంలో పడిపోలేదు. కానీ ఎరుకలో షేనారు వస్త్రాన్ని చూస్తే, ఆ బంగారు ఆభరణం చూస్తే ఆశ కలిగింది. తెచ్చుకున్నాడు, కూడా రాళ్ళు దాచాడు. కుటుంబం అంతా రాళ్ళతో కొట్టబడి చచ్చిపోయారు. జాగ్రత్తగా నా మాట అండి. అతడికి ఇంకే అవలక్షణ, విగ్రహం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, మద్యపానం తాగలేదు, ఎక్కడ తప్పు చేయలే. కానీ ఆ ఖరీదైన ఆ వస్త్రం అంటే ఇష్టం, ఆ వెండి అంటే, బంగారం అంటే ఇష్టం. దాన్ని సమర్పించుకోలేకపోయాడు, బలిపీఠం మీద పెట్టలేకపోయాడు. కనుక అతను రాళ్ళతో కొట్టబడి తెచ్చిపోయాడు. ఇంత భక్తి చేస్తున్న నీలో ఇంకా దేని మీదైనా ఆశ కలుగుతుందేమో. విరిగిన మనస్సే పెట్టాలి. సజీవ యాగంగా శరీరాన్ని పెట్టాలి. మూడవది అబ్రహామును ఏమన్నాడు? నీవు ప్రేమించుచున్న దాన్ని పెట్టమన్నాడు. 4 ఏమో మోషేతో మాట్లాడుతున్నాడు. ఐగుప్తు రాజరికం. హెబ్రీ 11:24-25 అల్పకాల పాపభోగమని రాజరికాన్ని కాదని వచ్చాడు. సుఖభోగాలను బలిపెట్టి పెట్టాడు. ఎలీషాని పిలిచాడు. నాన్న ఏంటయ్యా, నీ నాగలి నీ ఎట్లు వధించి సేవకు చేయి. ఏంటంటే జీవనోపాధి, జీవనాధారం. అపోస్తుల దగ్గరికి వచ్చారు. వారు తమ ప్రాణాలే బలిపెట్టి మీద పెట్టి సేవ చేశారు. గట్టిగా ఆమేనండి. అంటే ఒక అబ్రహామును చూస్తే తన ప్రేమను బలిపెట్టి మీద పెట్టాడు. ఒక మోషే సుఖభోగాలు పెట్టాడు. ఒక ఎలీషా జీవనోపాధిని పెట్టాడు. అపోస్తులు ప్రాణాలే పెట్టారు. నా మాట వినండి, ఏదైనా ఒకటి బలిపీఠం మీద పెడితేనే నిబంధన చేయటం కుదురుద్దంట. బల్యర్పణ చేత నాతో నిబంధన చేసేవారు కావాలి. వట్టి మాటలు చెప్పేవారు, గొప్పగా ప్రసంగాలు చేసేవాళ్ళు పనిచేయరట. ఈ రోజున విరిగిన మనస్సు పెడుతున్నావా? శరీరాన్ని సజీవ యాగంగా పెడుతున్నావా? ప్రేమించుతున్న దాన్ని బలిపీఠం పెడుతున్నావా? సుఖభోగాలను బలిపీఠం పెడుతున్నావా? నువ్వు ఏదైనా ఒకటి బలిపీఠం మీద పెడితే ఆ బలి అర్పణ ద్వారా నీకు దేవునితో నిబంధన కలుగుద్ది. ఎప్పుడైతే నీకు దేవునికి మధ్యలో నిబంధన వచ్చిందో నువ్వు అత్యధికముగా అభివృద్ధి పొందుతావు. చేతులెత్తేసే స్తోత్రం చెల్లించండి. ఎప్పుడైతే అబ్రహాము నిబంధన చేసుకున్నాడో ఏం జరిగింది తెలుసా? త్రియేక దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చాడు. అబ్రహాం బహుగా ఆశీర్వదించాడు. ఇష్మాయిల్ని కూడా ఆశీర్వదించాడు. రాజులు అబ్రహాం ఇంటికి వచ్చి క్షమాపణ కోరే పరిస్థితి వచ్చింది. దేవుని వాక్యములు వింటున్న ప్రజలారా, సూటిగా దేవుడు అడుగుతున్నాడు, ఇప్పటికైనా
ఒక నిబంధన సంబంధం దేవునితో కలిగి ఉంటావా? ఆ తీర్మానంలోకి వస్తావా? దేవుని వాక్యం అంటుంది, నిబంధనలోకి వస్తేనే అత్యధికమైన అభివృద్ధి. ఎంతమంది బలి అర్పణ ద్వారా ఒక నిబంధనలు రావడానికి సిద్ధంగా ఉన్నారు? మోకరించండి, ప్రార్థన చేద్దాం.